డౌట్గా చెప్పాడా? అనుమానంగా చెప్పాడా? సందేహంగా చెప్పాడా? మరలా చెప్తలే అని చెప్పాడా? ఏమని చెప్పాడు? దొంగ మారాడు కాబట్టి, సిలువలో దొంగ పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, కన్నీళ్లు కార్చాడు కాబట్టి, గతములో దొంగ, గతములో భయంకరంగా దోపిడీ చేసిన యేసయ్య దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి రోధించి మనసు మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, యేసు నీవు, నీ రాజ్యము, పరలోకం, నిత్యత్వము నీకు నాకు కావాలని, నీతో నేను ఉండాలని యేసును కోరినప్పుడు, ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీవు నాతో నిశ్చయముగా నేడు ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. నాతో ఉంటావు, పరలోకములో ఉంటావు, నాతో నిత్యత్వములో ఉంటావు, నాతో పరదేశులో ఉంటావు, నా ప్రక్కలో ఉంటావు, నా ఒడిలో ఉంటావు, నా రాజ్యములో ఉంటావు. ఆకలి, దప్పిక, కరువు, కష్టము, కన్నీళ్లు, శ్రమలు, వ్యాధులు, బాధలు, నిందలు లేని నిత్య రాజ్యము నీకు నిశ్చయం.